Thank you for. Next, I am happy to invite these come and teach the Telugu subject in JPSS Mulkanur 1998-99 batch. Sri Anjaneyal Sir Garu, please come on to the dais. Who teach the Telugu subject in JPSS Mulkanur 98-99 batch. Sri Krishnamurthy Sir Garu, please come on to the dais. Big claps for sir. పీఈటీ సార్ గ్రౌండ్లో ఉన్నప్పుడు మేము చాలా చిన్న పిల్లవాళ్ళం. ఎంత అంటే అసలు మమ్మల్ని పిలవపోయేది సార్. ఏమున్నా మాడగన్ రమేష్, బోయిన్ సీను వీళ్ళని పిలిచేది. 98-99 batch Sri Chandraya Sir Garu, please come on to the dais. ఇక్కడికి విచ్చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన మిత్రులందరికీ ఎస్ఎస్సిలో అప్పుడు 98-99వ సంవత్సరంలో చదువుకొని నాతోటి అల్లర్లు చేస్తూ పనులు చేసుకుంటూ వచ్చి ఈ స్థాయిలో ఒక్కొక్క స్థాయిలో ఉన్నాం. ఓకే, ప్రజెంట్ నా పేరు మాదం నరేష్. మాది సొంతూరు వచ్చేసి సోమదేవరపల్లి, దాన్ని మానిగపల్లి అని కూడా అంటారు, మాలింగంపల్లి అంటారు. యాక్చువల్గా మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చదువుకున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కొప్పూరు నుంచి సైకిల్ మీద కాలినడకన వచ్చి హై స్కూల్లో చదువుకోవడం జరిగింది. 10th క్లాస్కే డైరెక్ట్ వచ్చాము కాబట్టి మాకు కొంతమంది ఇలా అప్పుడు గుర్తుకు రావట్లేదు చాలా దాదాపు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ హాయ్. నా పేరు కుమారస్వామి, నాది కొప్పూరు, పెట్టెం కుమారస్వామి, కొప్పూరు. ప్రస్తుతానికి అగ్రికల్చర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సందర్భంగా కలవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. అసలు రాలేని పరిస్థితి ఉండే, కాకపోతే అన్ని పనులు పక్కకు పెట్టి రావడం జరిగింది. ఎందుకంటే మనం చిన్నప్పుడు చూసిన ముఖాలంటే మేము వాస్తవానికి ఏంటంటే 10thకే యాడ్ అయినాం హై స్కూల్లో. అంటే అందరూ పరిచయమే, కొందరిని గుర్తుపట్టలేకపోతున్నాం. కాకపోతే ఏంటి అని అంటే అందరూ ఇట్లా కనబడడం వల్ల, మాకు సార్లు కనబడడం వల్ల చాలా ఎగ్జైటింగ్గా, భయం అనేది కాదు, చాలా ఇప్పుడు ఎగ్జైటింగ్గా ఉంది. అందరికీ ధన్యవాదాలు సార్. సారు మాకు సుదర్శన్ శెట్టి సార్ గారు ఇంటి పేరుతోటే పిలిచే పేరు ఉండదు. అరే పెట్టాం, లేకుంటే అరే మాదం, ఇట్లా అరే సుతారి ఇలా పిలిచి అసలు పేరు అనేది రాదు, ఇంటి పేరు మాత్రమే ఆడ. కానీ మళ్ళీ అసలు ఏంటంటే ఒక మెమొరీ, కంప్యూటర్కు ఎంత మెమొరీ ఉంటుందో అంత మెమొరీ ప్రకారం లెక్కనే అందరిని ఇంటి పేరుతోటి సహా ఒక్కరోజు కనబడ్డా, వాడు స్టూడెంట్ ఒక్కరోజు కనబడ్డా కానీ వాడు అయిపోయేదాకా, వాని స్టేజ్ అయిపోయేదాకా కూడా వాళ్ళ ఇంటి పేరుతోటే పిలిచేవాడు. ఇప్పుడు అందరు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కరీంనగర్లో ఉంటున్నాను, డాక్యుమెంట్ రైటర్గా చేస్తున్నాను. నేను వచ్చేసి మాది సొంత ముల్కనూరే కాబట్టి ఇప్పుడు కరీంనగర్లో ఉంటున్నాను. ఈ మిత్రులందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మళ్ళీ గోల్డెన్ జూబ్లీ జరుపుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాము. నా పేరు రమేష్, మారవేన రమేష్.
మాది కొత్తకొండ. నేను ముల్కమూరులో చదువుకున్నాను. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా. పేరు మోకిడి కులది ముత్తారం. నేను హోంగార్డ్గా చేస్తున్నా హన్మకొండలో. బాబు 6th క్లాస్. ఇప్పటివరకైతే చాలా హ్యాపీగా ఉంది. హలో రాంబాబు, నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఒక పాప ఒక బాబు. ఒకరు బాబు 9th క్లాస్ చదువుతున్నాడు, బిడ్డ 7th క్లాస్ చదువుతుంది. ఇదే మోడల్ స్కూల్లో చదువుకుంది. నా పేరు సారయ్య, మాది ముత్తారం. నేను గౌడ్సు, నేను తలెక్కున్నా. ఒక పాప ఒక బాబు. నమస్కారం దోస్తులు, నా పేరు గోనెల వెంకటేశు. మా విలేజ్ వచ్చి పక్కన బొల్లోనిపల్లి, చిన్న గ్రామం. మాకు వ్యవసాయం ఉంటే చేసుకుంటాను. సైడ్ బిజినెస్గా ఒక హార్వెస్టర్ ఉంది. హార్వెస్టర్ నడుపుకుంటాను. తెలంగాణ వచ్చి, మహారాష్ట్ర వచ్చి, కర్ణాటక వచ్చి తిరుగుతూ ఉంటాను. మా దోస్తులందరూ కలిసి ఇలా గెట్ టుగెదర్ పార్టీ చేస్తున్నాము, రావాలి తప్పక అనేసరికి ఊటా నైట్ బయలుదేరి వచ్చేసాము. నాకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సారంగపాణి, మాది గట్ల నరసింగాపూర్. నాకు 4 పాపలు, 3 బిడ్డలు, ఒక కొడుకు. పెద్ద ఆమె నీట్ కోచింగ్, MBBS ప్రిపేరింగ్. రెండో ఆమె బీటెక్. నా కొడుకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్, 7th అయిపోయింది, 9th. 3 ఆమె రన్నింగ్ 10th. ఈ గెట్ టుగెదర్ పార్టీ వచ్చినందుకు అందరి మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు దేవరాజ్ కిరణ్ కుమార్, మాది ముత్తారం. నేను మెకానిక్ చేస్తున్నా, మంచిర్యాల్ సెటిల్డ్ అక్కడనే. పాప బాబు, నాకు పాప 7th, బాబు 4th క్లాస్. ఓకే, అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి హాజరైన గురువులకు పాదాభివందనాలు చేస్తూ, హాజరైన సోదరి మనందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి అహోరాత్రులు కష్టపడ్డటువంటి ఆర్గనైజింగ్ మిత్రులందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు మాదం రజనీ కుమార్. నేను మీ అందరితో పాటు ఉన్నటువంటి వ్యక్తి కొంతమందికి రెగ్యులర్గా తెలుసు. నేను ప్రజెంట్ జర్నలిస్ట్ వృత్తిలో స్థిరపడి ఉన్నాను. V6 న్యూస్ వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా ఒక 6 సంవత్సరాలు, అదేవిధంగా CVR న్యూస్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా మరొక 3 సంవత్సరాలు, అదేవిధంగా ప్రస్తుతం తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. అదేవిధంగా క్యూ న్యూస్ మల్లన్న నడిపించినటువంటి క్యూ న్యూస్ కూడా స్టేట్ కోఆర్డినేటర్గా ప్రస్తుతం నా వృత్తిలో కొనసాగుతున్నాను. తదుపరి మళ్ళీ మన కార్యక్రమం మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. అందరు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. బాయ్స్ మీకు అందరికైతే చాలా 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 థ్యాంక్స్. మీరు ఏమంటే నేను మా ఫ్రెండ్స్ అందరినీ మా సార్ వాళ్ళని కలుసుకున్నాను. సార్ మీరు వచ్చినందుకైతే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంది. అసలు మా సార్ అయితే రాదని చెప్పారు, తర్వాత మెసేజ్ కూడా వేయలేదు, కానీ తనే తర్వాత వస్తా అని చెప్పారు. మీకైతే బాయ్స్ మీరు ఇది ఏర్పాటు చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకేంటంటే నేను సెక్రటరీగా చేస్తున్నాను. నాకు 2 బాబులు, చిన్న బాబు 4th క్లాస్, పెద్ద బాబు 7th క్లాస్. అంతే. ఇంకా మా సార్ JHMSలో చేస్తారు. మా సార్ పేరు కృష్ణ. నా పేరు అనిత, అందరికీ తెలుసు. అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే మేమందరం కలుసుకోవడానికి మీరు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినందుకు చాలా కృతజ్ఞతలు. నాకు 2 పిల్లలు, బాబు 7th క్లాస్, గురుకుల్లో సీట్ వచ్చింది, పాప 3rd క్లాస్. మా సారు సిద్దిపేట కలెక్టరేట్లో అవుట్సోర్సింగ్లో చేస్తారు, నేను ప్రస్తుతానికి ములకనూరు డైరీలో చేస్తాను. చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా సార్ వాళ్ళకి అందరికీ మా పాదాభివందనం. సార్ వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషం, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. యాక్చువల్గా బాయ్స్ చాలామంది మాకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ వల్లనే మేము గ్యాదర్ అయినాం. యాక్చువల్గా మేము చాలా గ్యాప్ వచ్చింది మా గర్ల్స్కి, ఎస్పెషల్లీ మహేందర్, శంకర్, నవీన్, వీళ్ళకైతే స్పెషల్గా థ్యాంక్స్. ఎందుకంటే మమ్మల్ని కూడా మోటివేట్ చేసి మాకు ఇన్వైట్ చేసినందుకు, శ్రావణ్, అందరూ చాలా 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 థ్యాంక్స్ మీకు. నా పేరు రాధిక, మూలా రాధిక. నేను హన్మకొండలో ఉంటున్నాను. ఆల్ఫోర్స్ కాలేజ్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నా. నాకు 2 అమ్మాయిలు, 2 బీటెక్ చేస్తున్నారు. మా హస్బెండ్ వచ్చి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సెక్రటరీగా చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అందరికీ. మార్నింగ్ సార్, నా పేరు మాధవి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తే నాకు ఒక పాప. మా సార్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వేస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఎం స్వర్ణలత. మా అత్తగారు పడిపికొండ. నాకు 2 పాపలు, ఒక బాబు. 2 పాపలు మెడిసిన్ చేస్తుండ్రు. బాబు 10th క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ అన్నయ్యలందరికీ చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మమ్మల్ని అందరు కలుసుకోవడానికి సమయం ఇచ్చారు.
ఎవరిని గుర్తుపట్టట్లేదు ఏమనుకోకండి. తెలిసిన వాళ్ళని మందలిచ్చినా పలకరించినా తెలియని వాళ్ళని పలకరించకపోయినా ఏం ఫీల్ కావద్దు ఎవరు, ఎందుకంటే అంతా మనమే కదా. మా సార్లకు చాలా చాలా థ్యాంక్స్. నా పేరు శ్రవంతి. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఇంటర్మీడియట్ కంప్లీటెడ్, చిన్న బాబు రీసెంట్ 10th కంప్లీటెడ్. నేను ఎస్ఆర్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నా స్నేహితులందరినీ ఇలా కలవడం చాలా సంతోషిస్తున్నాను. సార్ వాళ్ళకు పాదాభివందనాలు, బాయ్స్కి అందరికీ వందనాలు. మీ వల్ల మేము అందరం కలుసుకున్నాము, చాలా సంతోషంగా ఉంది. మెయిన్ అక్కకు చాలా థ్యాంక్స్ అక్క, అందరు గ్యాదర్ చేసినందుకు. మా ఆయన వచ్చేసి ఎలక్ట్రీషియన్గా చేస్తాడు, నేను హౌస్ వైఫ్నే. మా బాబు ఒక బాబు ఒక పాప. బాబు 10th మొన్న రీసెంట్గా కంప్లీట్ అయింది, పాప 5th క్లాస్ అయిపోతుంది. అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే, నమస్కారాలు. ముఖ్యంగా సార్లకు పాదాభివందనాలు. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, మిత్రులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మాకు ఒక పాప ఒక బాబు, మాది కొత్తపల్లి, హౌస్ వైఫ్. హెయిర్ కటింగ్ షాపు నిర్వహిస్తున్నా. ముల్కండూరు బస్ స్టాండ్లో ఉంటా నేను. నాకు మీ అందరినీ చూసిన, నేను దాదాపుగా 99% మీ అందరిని చూసిన. కాకపోతే కొంతమంది పేర్లు మాత్రమే నాకు తెలుసు, కొంతమంది పేర్లు గర్ల్స్ వాళ్ళకి తెలివి. ఇంకొకటి ఏంటంటే, నా పాప 10th క్లాస్ అయిపోయింది, మా కొడుకు 7th క్లాసు. ప్రజెంట్ నేను ఒక 25 years నుంచి వెళ్ళి నా ప్రొఫెషన్ ఇదే. మాకు సార్లు అప్పుడు చెప్పిన అటువంటి చదువే ఈరోజు మాకు ఉపయోగపడుతుంది. అప్పుడు మా మ్యాథ్స్ సారు, మా సుదర్శన్ రెడ్డి సారు చాలా స్ట్రిక్ట్గా ఉండేది. మాకు మ్యాథ్స్ చెప్పుతుంటే నేను ఏం చేశా అంటే, గోడ సైడ్ చూసా, అప్పుడు వంగబెట్టి 4 గుద్దిండు. ఆ 4 గుద్దడం వల్లనే నాకు ఇలా మ్యాథ్స్ పర్ఫెక్ట్ వచ్చింది. నేను మా కమ్యూనిటీకి టౌన్ ప్రెసిడెంట్ను. ప్రజెంట్ నేను లెక్కలు వేయాలన్నా కూడా మా సుదర్శన్ రెడ్డి సార్ వల్ల, ఆయన దయ వల్ల మాకు మ్యాథ్స్ పర్ఫెక్ట్ వచ్చింది. ఏ విషయాలైనా గురువులు నేర్పితేనే శిష్యులు నేర్చుకుంటారు, పిల్లలు కూడా అదేవిధంగా నేర్చుకుంటారు. నాగేశ్వరరావు సార్కు వచ్చినందుకు ధన్యవాదాలు. విచ్చేసినటువంటి గురువర్యులు, అదేవిధంగా ముల్కానూర్ ఉన్నత పాఠశాల 98, 99 బ్యాచ్ నా యొక్క మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మరి నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ నాకందరూ కూడా పరిచయమే. నేను ఎందుకంటే ఈ ఊరు వాళ్ళనే కనుక నేను కూడా అదే స్కూల్లో 90, 91 బ్యాచ్ ఎస్ఎస్సి. మరి ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి సార్ కూడా నా గురువర్యులు, కృష్ణమూర్తి సార్ కూడా నా గురువర్యులు. నా మ్యారేజ్ చేసింది కూడా కృష్ణమూర్తి సార్ అయ్యగారు కూడా. ముల్కానూరు స్కూల్కి ఒక చరిత్ర ఉంది, ముల్కానూరు స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఉన్నటువంటి గురువులు కానీ, అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ నాకు తెలిసి అందరానెత్తుకున్నారు. 64 నుంచి మొదలుకుంటే మొన్నటి 2023వ సంవత్సరం వరకు 100 మంది విద్యార్థులు, 1000 మంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. మనం ఎదిగినాం, కానీ మన స్కూలు దినదినం కుంగుతుంది, మన స్కూల్ దినదినం ఇబ్బందులకు గురవుతుంది విద్యార్థులు లేక. కనుక ఎదిగినాం అనుకుంటున్నాం కదా, మనం బాగుపడ్డాం అనుకుంటున్నాం కదా, మనం సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నాం కదా. కనీసం ఎవరైతే ఆ స్కూల్లో చదువుకొని బాగుపడ్డారో, ఉన్నతమైన స్థానాలకు వచ్చారో, ఉద్యోగాలు చేస్తున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో, రాజకీయాలలో ఉన్నారో, విదేశాలలో ఉన్నారో, వారందరూ కూడా మీ వంతుగా ఓన్లీ 1% సహాయం చేస్తే మన ముల్కానూర్ హై స్కూల్ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన స్కూల్గా ఏర్పాటు చేసుకోవచ్చు. అది నా కోరిక. నేను ఆల్రెడీ చెప్తున్నా, 64లో చదువుకున్నటువంటి వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నా. ప్రతి బ్యాచ్ వాళ్ళు కూడా ఈ స్కూల్ మనది అనుకొని చెప్పి, ఈ పాఠశాల మనది అనుకొని చెప్పి, మనం గనక 1% గనక మాట సాయమే కావచ్చు, మనం చేసేటువంటి పని సాయమే కావచ్చు, ఆర్థిక సాయమే కావచ్చు చేసి ఆ స్కూల్ను ఒక కార్పొరేట్ స్కూల్ కన్నా ఉత్తమంగా తయారు చేసుకుందామని చెప్పి కోరిక ఉంది. అది పెద్ద బలమైనటువంటి విషయమే కాదు, చాలా బలహీనమైన విషయం అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఒక్కరిని ఒక ఆలోచన చేసి మన ముందున్నటువంటి గ్రంథాలయాన్ని ఒక 80 లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తే ఈనాడు 30 మంది ఉద్యోగులు అందులోకి వెళ్ళి తయారైనరు. మరి ఇంతమంది ఇన్ని సంవత్సరాల బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఒక ప్రయత్నం చేస్తే, ఒక ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి ఊరును, అద్భుతమైనటువంటి స్కూల్ను, అద్భుతమైనటువంటి వాతావరణాన్ని
మానవత్వంతో కూడిన మనసులను తయారు చేసుకునేందుకు మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మరి మీ బ్యాచ్లో మీ అందరూ కూడా ఏకతాటిపైకి రావడానికి తెలంగాణ రాష్ట్రంలోనే తీర్మార్ మల్లన్న అంటే ఒక గుర్తింపు ఉంది, ఒక గౌరవం ఉంది, ఒక ఫైర్ ఉంది. ఆ ఫైర్కే అధ్యక్షుడు మీ బ్యాచ్ వాడు. యాక్చువల్గా మీరు ఎవరు నన్ను విలువలే, నేను అతని కోసమే వచ్చినా, ఏదో కలిసిపోదాం 4 మాటలు మాట్లాడుకోదాం వచ్చిన ఆయనతోని, మీతోని కాదు. కానీ ఇక్కడ వచ్చినందుకు నాకు ఒక అదృష్టం కలిసింది. నేను కూడా 24 సంవత్సరాల క్రితం మా ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళను, రాష్ట్రాలు దాటిన వాళ్ళను కూడా విత్ ఫ్యామిలీతో పిలిపించిన. విత్ ఫ్యామిలీ, మా పిల్లలు, మా భార్య, మా అంటే అన్నటువంటి అమ్మాయిల వాళ్ళ యొక్క భర్తలు, వాళ్ళ పిల్లలు కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు ఏ బ్యాచ్ వాళ్ళు కూడా అంత సాహసం చేయలే. కేవలం మీరు సింగిల్గా వచ్చిండ్రు, కానీ మేము విత్ ఫ్యామిలీతో వచ్చాం. ఇప్పుడు మళ్ళీ కూడా చేసుకునేది ఉంది 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి, దానికి కూడా సన్నాహాలు చేస్తున్నాం. నేను ప్రతి బ్యాచ్ కూడా చెప్పేది ఇదే. ఎందుకంటే తప్పనిసరిగా మనకు ఈ గురువర్యులు నేర్పినటువంటి విద్యాబుద్ధులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనం ఈ స్థితిలో ఉన్నామని అనుకుంటే తప్పనిసరిగా ఈ ప్రాంతానికి కూడా మనం ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒక రకంగా మన వంతు సహకారం అందించాలని చెప్పి ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా సంస్కారం ఉంటే చదువు రాకున్నా పర్వాలేదు, సంస్కారం ఉండాలి. సంస్కారం ఉంటే చదువు రాకుండా పోదు. మరి మన పిల్లలు, మనమే కాదు, మనము అంతో కొంత చదువుకున్నాం. ఇక్కడ కొంతమంది టీచర్లు అని చెప్పారు. మరి టీచర్లు అంటే ఎంతో మంది విద్యార్థులకు మనం ఒక దిక్సూచిగా, ఒక మార్గదర్శకులుగా, మనం నడిచేటువంటి నడక, మనం ఎంచుకున్నటువంటి మార్గం ఆదర్శంగా ఉండాలి. కనుక తప్పనిసరిగా మనమందరం అంటే అన్ని బ్యాచ్ల వాళ్ళం కూడా ఒకసారి పెద్ద ఎత్తున ఈ ముల్కానూర్ గ్రౌండ్ హై స్కూల్లో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుందాం. దానికి మీ బ్యాచే ముందుండాలని చెప్పి మీకు ఏదైనా కూడా ఏ బ్యాచ్తోనైనా కూడా ఆ అటాచ్మెంట్ నేను ఏర్పాటు చేస్తాను. సాధ్యమైనంత తొందరలో మనం కలుసుకుందామని చెప్పి మీరందరూ కూడా బాగుండాలి, ఆనందంగా ఉండాలి, మీ పిల్లలు భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.